ఈవినింగ్ అందరికి. సో ఈరోజు వచ్చేసి న్యూ బ్లాగ్. సో ఈరోజు ప్లేస్ వచ్చేసి వంజంగి వెళ్తున్నాం. అంటే వంజంగి కానీ లంబసింగ్ కానీ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. కానీ చాలా మంది వంజంగి బాగుంది, ఇప్పుడు చూపించడానికి ఎక్కువ బాగుంది అంటే నడిచేది కూడా కొంచెం లంబసింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బాగుంది అని విన్నాను. సో అందుకని చెప్పేసి నేను ఇంకా వంజంగిని మీ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిద్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. లేట్గానే స్టార్ట్ అయ్యానులేండి, బికాస్ ఎందుకంటే అది మార్నింగ్ వ్యూ ఉంటుంది కదా. సో అందుకోసం చెప్పేసి ఇంటి దగ్గర నుంచి 7 o'clockకి స్టార్ట్ అయ్యాను ఫ్రమ్ విశాలక్ష్మి నగర్. అండ్ నేను అంటే 2 routes ఉన్నాయి, ఇది వెళ్ళడానికి 2 routes ఉన్నాయి. ఒకటి అనకాపల్లి వెళ్ళిపోయి అనకాపల్లి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, లేదా మనం పెందుర్తి వెళ్ళిపోయి పెందుర్తి దగ్గర నుంచి మనం డైరెక్ట్గా సబ్బవరం అండ్ ఆ రూట్లోంచి సబ్బవరం చోడవరం ఆ రూట్లోంచి వెళ్ళచ్చు. రెండు కలిసేది ఒక దగ్గరే. బట్ ఏంటంటే గాజువాక అటువైపు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి వచ్చేసి అనకాపల్లి సైడ్ నుంచి బెటర్. మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ హనుమంతవాక ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మనకి పెందుర్తి సైడ్ నుంచి బెటర్, బికాస్ ఎందుకంటే అటువైపు అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు టైం వచ్చేసి లైక్ 8 o'clock అవుతుంది. జస్ట్ ఒక 1 hour జర్నీ చేసాం. ఆల్మోస్ట్ లైక్ సబ్బవరం దగ్గరికి వచ్చేసాం. ఇంకా సబ్బవరం దగ్గర నుంచి ఇక్కడ ఒక కన్వర్షన్ ఉంది, ఇక్కడ నుంచి చోడవరం, మాడుగుల అండ్ మన వంజంగి. సో రైడ్ అయితే నేను ఎక్కువ చూపించను, బికాస్ ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ కదా, అండ్ వెళ్ళేటప్పుడు కూడా అంత లైటింగ్స్ ఉండవు. సో నైట్ రైడ్ అయితే అంత చూపించను. బట్ పైకి వెళ్ళిన తర్వాత ప్లేస్ని మాత్రం ఏమైతే ఉందో మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ వంజంగి వచ్చేసి ఖచ్చితంగా ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం చూసుకుంటారండి, బికాస్ ఎందుకంటే పైకి రీచ్ అవ్వాలంటే నియర్లీ లైక్ 4 kilometers నడవాలి. సో ఈ 4 kilometers మనం నడవగలిగితే, మనం మేనేజ్ చేయగలిగితే సో బాగుంటుంది. రైడ్ అయితే వెళ్ళొచ్చు. పైకి వెళ్తే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక 2 times వెళ్ళాను. ట్రెక్ చాలా మంది వెళ్తూ ఉంటారు, బాగుంటుంది ప్లేస్. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం అసలు ఫిదా అయిపోతారు అందరూ. అండ్ ఈరోజు ఫైనలీ లాస్ట్ 2 vlogs నేను కార్లో వెళ్ళాను, బట్ ఈ వ్లాగ్ వచ్చేసి నా బైక్ మీద వెళ్తున్నాను. దిస్ ఈస్ మై బ్యూటీ. సో లైక్ ఒక 1 month తర్వాత బైక్ తీసాను. నిన్న నేను బైక్ స్టార్ట్ చేసినప్పుడు అసలు బైక్ నాట్ ఈవెన్ డిస్ప్లే కూడా ఆన్ అవ్వలేదు. సో నేను 1 month తీయకపోవడం వల్ల బ్యాటరీ ఈజ్ కంప్లీట్లీ డెడ్. సో మళ్ళీ నేను రీఛార్జ్ చేయించుకొని బ్యాటరీ ఈరోజు నేను స్టార్ట్ అయ్యాను. నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నాతో పాటు నా బ్రదర్ కూడా వస్తున్నాడు. సో మేమిద్దరం అక్కడ నైట్ క్యాంపింగ్ వేసుకోవడానికి టెంట్ కూడా క్యారీ చేస్తున్నాం. ఆ టెంట్తోనే మేము ఉండేదైతే టెంటే. వంజంగిలో అయితే స్టేజ్ అయితే లేవు. అండ్ ఇప్పుడు ఏమైనా ఆ దగ్గరలోకి వచ్చినాయేమో నాకైతే తెలీదు. ఇంకా నేను కూడా కనుక్కుంటాను, ఒకసారి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. బట్ వంజంగిలో అయితే స్టే అయితే ఉండదు, నార్మల్ అందరూ టెంట్సే. బట్ టెంట్స్ రెంట్కి ఇస్తారని నేను విన్నాను. ఎంత అనేది నేను ఒకసారి కనుక్కొని మీకు స్లోగా అప్డేట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనలీ వంజంగి అయితే రీచ్ అయిపోయాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే, నేను మేబీ ఒక 4 years బ్యాక్ వచ్చినప్పుడు మనం టెంట్స్ వంజంగి పైనే వేసేసుకోవచ్చు, అంటే లైక్ ఆ మౌంటైన్ ఎక్కేసి అక్కడే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సర్ప్రైజ్ ఏంటంటే అది ఆప్షన్ లేదు. అండ్ వీళ్ళు పైకి కొండ మీదకి అలౌ చేసేది ఓన్లీ 3 తర్వాత మాత్రమేనంట. దానికి ముందైతే అలౌ చేయరంట. మరి ఎందుకు అది రూల్ చేంజ్ చేస్తారో నాకు తెలియదు. కానీ అందరూ ఎవరు వచ్చినా కిందనే ఉండాలి. 3 తర్వాత మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. 50 rupees ఛార్జ్ చేస్తారు పర్సన్కి. అప్పుడు మనం పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత మనం ఆ లొకేషన్ అంతా చూసుకొని వచ్చేసేయచ్చు. అండ్ మేము టెంట్ తెచ్చుకున్నాం కదా, టెంట్ తెచ్చుకున్నాం కానీ మరి ఇంకా మాకు పైకి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి సో వేరే. కానీ ఇక్కడ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే చాలా కాటేజెస్ వచ్చేసినాయి. అసలు చాలా మేబీ ఒక 20 cottages ఉంటాయేమో అదే వంజంగి వెళ్ళే మౌంటైన్ ఎక్కే ప్లేస్లో. అప్పుడు వచ్చినప్పుడు అన్ని లేవు, కానీ ఇప్పుడు చాలా కాటేజెస్ వచ్చినాయి. మేబీ రూల్ చేంజ్ చేసిన తర్వాత వచ్చి ఉండొచ్చు ఇన్ని కాటేజెస్.
సో ఆ కాటేజ్ వాళ్ళకే నేను ఒక 250 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళ ప్లేస్లో మా టెంట్ వేసుకునేలాగా, ఎందుకంటే వాళ్ళ టెంట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయంట. సో అందుకే వాళ్ళ ప్లేస్లో మా టెంట్ వేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇదిగోండి మా టెంట్లో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 o'clock అవుతుంది. 3 తర్వాత అలౌ చేస్తారంట. మేమైతే మ్యాక్సిమం ఒక 4కి అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 kilometers, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రెక్ 4 kilometers అని చెప్పాను కదా. సో అదంతా నేను మీకు షూట్ చేస్తాను. సో గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం, బాయ్. November and December and January is the season. సో ఈ సీజన్స్లో వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే పై వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. అంటే పై వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కింద నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఒకవేళ 70% రావాలి అనుకుంటే మాత్రం సో కిందన ట్రక్స్ అవి ఉన్నాయి. ఆ ట్రక్స్ యూస్ చేసుకొని మనం పైకి వచ్చేయచ్చు. లేదు మనం ట్రక్ని ఎంజాయ్ చేయాలి, ట్రక్లోనే రావాలి అనుకుంటే కిందన ఒక హాల్ట్ ఉంటుంది, అక్కడ మనం వెహికల్స్ అవి పార్క్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసేయచ్చు. సో బట్ ట్రక్ చేసుకొని వస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. ఎవరైనా కొంచెం నడవలేని సిచ్యువేషన్స్ ఉంటే అది కూడా ట్రై చేయొచ్చు. బట్ ప్లేస్ మాత్రం వచ్చిన తర్వాత అదిరిపోద్ది. ఇంకొక అప్డేట్ మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే పైకి వచ్చిన తర్వాత మనకి వాటర్ ఫెసిలిటీ అండ్ మ్యాగీ అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి కూడా దొరుకుతున్నాయి. సో మనకి అది కూడా ఇష్యూ లేదు. ఇది అరకులో రీసెంట్ అట్రాక్షన్ అనమాట. ఇది కాఫీ ప్లాంటేషన్స్ లోని ఈ బ్రిడ్జ్ టైప్ కట్టారు. సో ఇది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. సో అది చూపిద్దామని చెప్పేసి నేను
పాడేరు నుంచి డైరెక్ట్గా అరకు వచ్చేసి, అరకు నుంచి ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను. సో ఈ ప్లేస్ మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ఇది వచ్చాను.